హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కారం చట్నీ చేసుకుంటున్నాను. టమాటా కారం చట్నీ. దానికోసం 2 తెల్లగడ్డలు తీసుకున్నాను, 20 దాకా ఎండుమిర్చి తీసుకున్నాను. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుందాం ముందు. ఇప్పుడు దీంట్లో 1 కేజీ దాకా టమాటా తీసుకున్నాను, దాన్ని కట్ చేసి పెట్టుకున్నాను. అది కూడా వేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయిలో నూనె వేసుకున్నాను, దాంట్లో ఆవాలు వేసి అవి చిట్టుపట్లాడిన తర్వాత దాంట్లో కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు కూడా కొంచెం చిట్టుపట్లాడిన తర్వాత ఇప్పుడు దాంట్లో ముందుగా చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, అవంతా వేసేద్దాము. వేసేసి ఉప్పు అంతా సరి చూసుకొని బాగా అవి దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసుకుందాము కలుపుకుంటూ. చూడండి ఫ్రెండ్స్, బాగా అది దగ్గరగా వచ్చేసింది. మన కారం చట్నీ బాగా రెడీ అయిపోయింది. వీటిని మీరు బజ్జీలతో కానీ దోశలతో కానీ తినచ్చు, బాగుంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.